ప్రభావిత జిల్లాల్లో సీఎం రేవంత్ రెడ్డి రేపు పర్యటిస్తారు. వరంగల్, హుస్నాబాద్ ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహిస్తారు. బాధిత ప్రజల్ని ఆదుకోవడం కోసం ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటుందన్నారు ముఖ్యమంత్రి. అధికారులు క్షేత్రస్థాయిలో ఉండి సహాయక చర్యలు పర్యవేక్షించాలని ఆదేశించారు రేవంత్ రెడ్డి. తుఫాను ప్రభావిత 16 జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వెంటనే చేపట్టాల్సిన సహాయక చర్యలపై కీలక ఆదేశాలు జారీ చేశారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ప్రతి అధికారి ఫీల్డులో ఉండాలన్నారు. బాధిత ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు రేవంత్. సహాయక చర్యల్లో నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తీసుకుంటామని సీఎం హెచ్చరించారు. ప్రతి జిల్లా కలెక్టర్, ఎస్పీ సంయుక్తంగా మానిటరింగ్ సెంటర్ ఏర్పాటు చేసి రోడ్లు, వంతెనలు, చెరువులు, వాగుల పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. ముందు జాగ్రత్తలు తీసుకున్నా ప్రకృతి ప్రకోపానికి నష్టపోవాల్సి రావడం బాధాకరమని సీఎం రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు. వరి కోతల కాలం కాబట్టి పంటలు దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం సూచించారు. ప్రతి కొనుగోలు కేంద్రానికి మండల స్థాయి అధికారిని ప్రత్యేక బాధ్యుడిగా నియమించాలన్నారు. అవసరమైతే ధాన్యాన్ని సమీపంలోని ఫంక్షన్ హాల్స్ కు తరలించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అంతరాయాలు లేకుండా విద్యుత్ శాఖ అప్రమత్తంగా ఉండాలన్నారు. దెబ్బతిన్న రోడ్ల వద్ద ట్రాఫిక్ ను డైవర్ట్ చేయాలని, అవసరం అయితే తప్ప ప్రజలు రోడ్లపైకి రాకుండా అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి సూచించారు. హనుమకొండ, వరంగల్లో వరద ప్రభావం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో వెంటనే పడవలు పంపించాలన్నారు. అవసరమైన చోట హైడ్రా సిబ్బందిని ఉపయోగించుకోవాలని సీఎం ఆదేశించారు. వరదల్లో చిక్కుకున్న కుటుంబాలకు తాగునీరు, ఫుడ్ ప్యాకెట్లు డ్రోన్ల సాయంతో సరఫరా చేయాలన్నారు. తుఫాను ప్రభావిత జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని, లోతట్టు ప్రాంతాల్లో పర్యటిస్తూ సహాయక చర్యలను పర్యవేక్షించాలని సీఎం ఆదేశించారు. ప్రజల ప్రాణాలు కాపాడడం ప్రభుత్వ మొదటి ప్రాధాన్యమన్న సీఎం, ప్రకృతి విపత్తులు ఎదుర్కోవడానికి అందరం ఏకమై పనిచేయాలన్నారు. వాతావరణ పరిస్థితుల కారణంగా గురువారం వరంగల్ పర్యటన వాయిదా పడింది. వరంగల్, హుస్నాబాద్ ప్రాంతాల్లో శుక్రవారం సీఎం ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆయన ఆదేశాలిచ్చారు.